6 years బ్యాక్ ఏ ముహూర్తాన లాక్డౌన్ పడిందో గాని ప్రతి లేకినా కొడుక్కి ఇంట్లో ఉండి మైండ్ షెడ్కి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ టాలెంట్ ని సోషల్ మీడియాలో పెట్టడం స్టార్ట్ చేశారు. సరే అదేమైనా పనికొచ్చే టాలెంటా అంటే పైసాకు కూడా పనికిరాదు. ఇండియా మొత్తంలో క్రింజ్ చేసే టాలెంట్ నా కొడుకులు చాలానే ఉన్నారు, కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మామూలు టాలెంట్ లేదు. ఈ క్రింజ్ టాలెంట్ చేసే లత్కోరగాలని మనం ఆపలేము కాబట్టి ఆ టాలెంట్ నే రోస్ట్ చేసేద్దాం. ఎండ్ వరకు చూసేయండి. మన ఫస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఒక డాన్స్ మాస్టర్. అలా అని డీ షోలో మాస్టర్ కాదు, వాళ్ళైనా నయం. పిత్తి ఎప్పుడో ఒకసారి డాన్స్ వేస్తారు, కానీ వీడు చాలా డేంజర్. ఎంత డేంజర్ గాడికైనా వీడి డాన్స్ చూస్తే దొడ్డికి కూడా రాదు, అంత డేంజర్. మరి వాడే బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్ గారి మాటలు మధురం. వెయిట్ కొంతమందికి తెలిసి ఉండదు. ఈ క్లిప్ చూడండి. బషీర్ క్లాసికల్ తప్పు చేస్తే ఇక్కడి నుంచి లేచి వచ్చి ఇస్తా. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారవుతాడు? యు ఆర్ ఎలిమినేటెడ్. అక్కడ తరిమి కొడితే ఇన్స్టాగ్రామ్ లో వచ్చి పడ్డాడు. సరే ఏమైనా మారాడా అంటే అప్పుడు 10% ఉంటే ఇప్పుడు అది కూడా దొబ్బేసింది. డాన్స్ కాదు, బుర్రా. ముడ్డిలోకి ముంగీస్ దూరిందా ఏంట్రా? కాన్స్టిపేషన్ వచ్చిన వాళ్ళు కూడా బాత్రూమ్ లో అంతే, సరిగ్గా రాక ముక్కుతో అలా లెగుస్తారు పైకి. గుద్దకి కుర్చీ ఇరుక్కుందా లేదా నువ్వే అతికించుకున్నావా? చీ, అయినా ఆ స్టెప్ ఏంది? కోడి గుద్దలో ఏలు పెట్టి గెలికినట్టు. ఒరే, నువ్వు అసలు డాన్స్ మాస్టర్వా దెయ్యాలకి దెబ్బేసే మాస్టర్వా? ఆ డాన్స్ ఏంట్రా? నీ డాన్స్ తో సచ్చినోడిని బ్రతికించి మరీ చంపేలా ఉన్నావు. ఎలాంటి స్టెప్ ని ఎలా చేసేసావురా? అది చికిరీ స్టెప్ లా లేదు. స్కూటీ మీద 80 kgల కొంగ కూర్చొని ఏరుగుతున్నట్టుంది. చైర్ పైన ఎక్కటం, స్కూటీ మీద ఎక్కటం, ప్రాపర్టీ యూజ్ చేసి చేసే డాన్స్ లా లేదు, పూకులో డాన్స్ లా ఉంది. శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని, గణేష్ మాస్టర్ని నాతో సోలో ఆడమను. వాళ్ళు నీతో సోలో ఆడాలా? వాళ్ళు వేస్తే ఎలిగెంట్ గా ఉంటది డాన్స్, అదే నువ్వు వేస్తే ఎలికిల్ దింగే డాన్స్ లా ఉంటది. అయినా వాళ్ళతో కంపారిజన్ ఏంట్రా? వాళ్ళకి నీకు రోషన్ బాబుకి, మహేష్ బాబుకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటే సంజీవని ప్రేమ. నీకన్నా స్కూల్ పిల్లలు హైట్ ఎగురుతారా? మళ్ళీ వీడు ఎగిరిన అరజానడ హైట్ కి కింద డోంట్ ట్రై అంట. దీనికి వచ్చిన కమెంట్ చూడండి ఒకసారి. నువ్వు ఎగిరింది మొడ్డంత హైట్, మళ్ళీ డోంట్ ట్రై అంట. నీ అందమెంతో లేత అది కందకుండా కాపు కాస్తా. డాన్స్ అని చెప్పి కల్లాబ్ జల్లుతున్నాడు. సరే నెక్స్ట్ స్టెప్ అయినా బాగా వేసాడా అంటే చేతులు వెనక్కి పెట్టి ఎవడిదో పిర్రలు బిసికినట్టు వేస్తున్నాడు. డాన్స్ రాదు, ఏం రాదు. సరే ఇంకేమైనా వచ్చా అంటే వీడిలో ఇంకో టాలెంట్ కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల స్క్రాప్ అయిన ఎర్రిపూకు సంఘానికి ప్రెసిడెంట్ వీడు. వాళ్ళే పెద్ద స్క్రాప్ అనుకుంటే దానికి వీడి రోతను కూడా యాడ్ చేసి కవర్ సాంగ్స్ ఇస్తారు. దొబ్బైరా బాబు, ఈ రోతని ఇంకొంచెం సేపు చూస్తే రక్తం కక్కుని సచ్చేలా ఉన్నా. సంజీవని ప్రేమ. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాలెంట్ పేరు స్ట్రాంగ్ గ్రిల్ వర్షన్ 2.0 అలియాస్ లేడీ ఆర్జీవి చెప్పే మాటలు పిచ్చెక్కించేలా ఉంటే ఈ అక్క చెప్పే మాటలు మాత్రం పిచ్చి పూగులా ఉంటాయి. సో ఈ వైట్ పెయింటెడ్ ఉడతలు పట్టేదాని కాంటెంట్ ఏంటంటే ప్రతి దానిలో డబుల్ మీనింగ్ వెతకడం. అమ్మాయిలు గంట వేయించుకున్నా అలసిపోరు, కానీ అబ్బాయిలు 5 నిమిషాలకే చాలు అంటారు. ఎక్కువ ఆలోచించకండి, నేను అన్నది మేకప్ గురించి. అర్థమైందా? క్వాలిటీ ఆఫ్ షిట్ ఎంత దారుణంగా ఉందో. ఇలాంటి వాళ్ళనే పర్వర్టెడ్ పూగ్గాళ్ళు అంటారు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు పిత్తినా దగ్గినా అందులో కూడా సెక్సువల్ డబుల్ మీనింగ్ వెతుకుతారు. సపోజ్ ఎవరైనా దగ్గారనుకో, థ్రోట్ పెయిన్ వల్ల అనుకుంటాం మనం, కానీ వీళ్ళు ఆ థ్రోట్ పెయిన్ ఎవరిదో నైట్ అంతా పెట్టుకుంటేనే వచ్చింది అనుకుంటారు. సో అలా అనుకునే వాళ్ళనే పర్వర్టెడ్ పూగ్గాళ్ళు అంటారు.
సో కమింగ్ బ్యాక్ టు మన వైట్ పెయింటెడ్ ఉడతలు బట్టే అక్క, అమ్మాయిలు గంట, అబ్బాయిలు 5 నిమిషాలు మేకప్ అంట. అమ్మాయిలు గంట వేయించుకున్నా అలసిపోరు కానీ నువ్వు అలానే గంటలు గంటలు వేయించుకున్నావు అనుకో దేనికి పనికి రాకుండా పోద్ది. అదే అక్క మొహం. మామా ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు, నీ కాయ నాకు ఇస్తావా? వీడిది ఆల్రెడీ కట్ చేసే ఉంది, తీసుకో. అదే గుండెకాయ. ఓ గుండెకాయనా, సారీ. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి మామ, లేదంటే నిండిపోద్ది చెవులో గుబులు. నువ్వైతే నీ బుర్రని క్లీన్ చేసుకోవాలక్క, పురుగులు బట్టి పుచ్చిపోయి ఉంటది. అందుకే ప్రతిదీ ఇలా తేడాగా మాట్లాడుతున్నావు. ఒకవేళ క్లీన్ గా ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే చిన్నప్పుడు ఎవడో నీ చిన్న మెదడుని చితక దింగినట్టున్నాడు. ఒకసారి చూయించుకో, సెట్ అయిపోద్ది. మామ నువ్వు ఎన్ని గంటలు వేస్తావు? అయ్యో మామ తప్పుగా అనుకోకు, ఎన్ని గంటలకు లేస్తావన్నా మంచిగా మళ్ళీ విను బుర్ర పెట్టి. మా బుర్ర బాగానే ఉంది, నీ బుర్రే దెంగింది. పోయి హాస్పిటల్లో చూయించుకో. హాస్పిటల్ కి పోయినా అక్కేం మారదు, ఇదే రోత. డాక్టర్ మీది పొడుస్తారా? నాకు చిన్నగా పొడవాలి చెప్తున్నా. అదే డాక్టర్ సూది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే హాయ్ అని పెట్టండి కామెంట్, తెలంగాణ వాళ్ళైతే ఓ అని పెట్టండి, మధ్యప్రదేశ్ వాళ్ళైతే ముద్దు పెట్టండి, చెన్నై వాళ్ళైతే ఇవన్నీ పెట్టండి. అక్క రీల్స్ నచ్చని వాళ్ళు డిస్లైక్ కొట్టేయండి, అసలు నచ్చని వాళ్ళు రిపోర్ట్ కొట్టేయండి, కోపం ఉన్న వాళ్ళు బ్లాక్ చేయండి, ఇంకా కోపం ఉన్న వాళ్ళు ఇంటికి పోయి బుర్ర మీద 2 దెంగండి. మధ్యప్రదేశ్ అయితే ముద్దు పెట్టాలంట, మొట్టు పెట్టుకో. ఫ్రెండ్స్ మీకు ఏ యాంగిల్ అంటే ఇష్టం? నాకైతే బింగో మ్యాడ్ యాంగిల్స్ అంటే ఇష్టం. చీ తినే తిండిలో కూడా కామం వెతుకుతున్నావు కదక్క. నీకు ఇలా కాదు, నీ స్టైల్లోనే ఇవ్వాలి. మామ నువ్వు జాబ్ చేస్తావంటగా, అన్ని జాబ్స్ చేస్తావంటగా. అయ్యో మామ నువ్వు అనుకునే జాబ్ కాదు, కార్పొరేట్ లో జాబ్ గురించి చెప్తున్నా. మన నెక్స్ట్ టాలెంటెడ్ పర్సన్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అమ్మాయిలకి 4-5 డేస్ ఉంటే వీడికి మాత్రం ఎవ్రీడే ఉంటది. వాడిని చూస్తే మీకే అర్థమైంది ఏంటని. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు ఆ 5 డేస్ వాళ్ళు కోపం, నొప్పి, బాధ, చిరాకు, అసహ్యం ఇలా ఎన్నెన్నో ఎమోషన్స్ ని భరిస్తారు. పీరియడ్ స్టార్. అరే నీకు ఇంకా దేశంలో కాంటెంటే దొరకనట్టు ఎప్పుడు చూసినా అమ్మాయిలే ఏంట్రా పీరియడ్స్ అని, చున్నీ వేసుకో అని. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. హే చి, వెనకటికి నీలాంటి మొగ పుట్టక పుట్టిన మాడాగాడే కాయగాని కాయ ఏం కాయ అంటే ఇదిగో నా వట్టకాయ అని కోసిచ్చాడంట. కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయింది, బొక్క అయింది అని లాస్ట్ ఇయర్ మొత్తం సాగు దుబ్బాడు. సరే కాంటెంట్ ఏమైనా మార్చాడా అంటే మార్చాడు, కాకపోతే అప్పుడు అమ్మాయిల మీద క్రింజ్ వీడియోలు చేస్తే ఇప్పుడు నవ్వురాని కామెడీ క్రింజ్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఒరే నువ్వు దెంగులు తినడానికి రీల్స్ చేస్తావేంట్రా? ముందంత స్పేస్ ఉందిగా, వెళ్ళొచ్చుగా. బైక్ నీదే అన్నట్టు పోజ్ కొట్టి ఆ బైక్ సందులో నుంచి పోకపోతే. అండ్ వీడు మాటల్లోనే అనుకున్నా, బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడాగాడే. అక్కడెలా పెట్టారా? ట్రోల్ చేస్తున్నారు అంటే ఊరికే చేయరుగా, ఇలా అన్ని డిఫరెంట్ చేస్తాడు. పొరపాటున ఏమైనా అయ్యి రేడియేషన్ వల్ల తమ్ముడికి జరగరానిది జరిగితే ఏంట్రా పరిస్థితి? సారీ నీకు లేదు కదా. భయ్యా నీ గుద్దకి గ్రావిటీ లేదా? ఎప్పుడు చూసినా ముడ్డిని మోరడ కిందకి పెట్టి డాన్స్ వేస్తా ఉంటావు. గ్రావిటీ లేదో పైల్స్ వచ్చినాయో గాని వీడు కూడా ఆ బషీర్ మాస్టర్ లాగానే. నువ్వేం గుర్తుపట్టావా? పెద్ద మనిషి. నమస్తే సార్. ఈయన ఫోన్లు చేసే ఫోన్లు కూడా లేపాడు. పెద్ద మనిషి. నమస్తే సార్. ఈయన మెసేజ్లు చేసి మీరు వీడిని గుర్తుపట్టారా? పీరియడ్ స్టార్. నమస్తే సార్. ఓన్లీ పీరియడ్స్ మీదనే రీల్స్ చేస్తాడు. పీరియడ్ స్టార్. నమస్తే సార్. వీడు దెంగులు తినడానికే రీల్స్ చేస్తాడు. పీరియడ్ స్టార్. నమస్తే సార్. వీడెవరనుకున్నారు? లవ్లీ లౌడేష్ గాడు. నమస్తే సార్.
అండ్ వీడు దేవుడి పేరుతో కూడా ఫాలోవర్స్ ని దొబ్బుతాడు. వినాయకుడి ముందు నిల్చొని చెప్తున్నా, మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియోని ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టిరు అనుకోండి, ఈ లైఫ్ లో ఒక 2 days లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నీ రీల్ షేర్ చేస్తే మ్యాజిక్ ఎందుకు జరిగిద్దిరా మాడాగా? ఈ వీడియోకి మళ్ళీ 1 మిలియన్ షేర్స్. ఇంత గుడ్డుగా ఫాలో అవుతున్నారేంట్రా జనాలు? దేవుణ్ణి నమ్మండి, అంతేగాని ఇలా రీల్స్ షేర్ చేసి ఫాలో చేస్తే మీకు దేవుడు మంచి చేస్తాడు అని చెప్పే ఇలాంటి ఎర్రిపప్పగాలని నమ్మి ఫాలో అవ్వకండి. మన దగ్గర ఇంకా టాలెంటెడ్ రోతగాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద పార్ట్ 2 చెయ్యాలా వద్దా కమెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వీడియో. బాయ్. పోటుగాడు పత్రేకు చిన్నమ్మ పూల బుట్ట కాలి గజ్జ రేపు రాగ చిన్న తప్పు